कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेङ्कटेशाय मङ्गलम्। श्रीनिवासाय मङ्गलम्, सिद्धिविलासाय मङ्गलम्। भगवद्गीता किञ्चिदधीता गंगा जललवकणिका पीता। भगवद्गीता किञ्चिदधीता सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः। पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्तु। दुग्धं गीतामृतं महत्तु। భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. అర్జున ఉవాచ జ్ఞాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమవాప్నుయామ్. ఏన శ్రేయః అహం అవాప్నుయామ్. జాయసి చేత్ కర్మణః తే కర్మణః. కర్మ కంటే ధ్యాయసి చేత్ బుద్ధియోగ. బుద్ధియోగము, బుద్ధి అనే జ్ఞానము. కర్మణః కర్మ కంటే, జాయసి గొప్పది అనేటువంటి విషయంలో మరి మీ అభిప్రాయమై ఉన్నట్లయితే తత్కిం కర్మణి ఘోరే మాం. మాం నన్ను. తత్కిం అదెందువల్ల. కర్మణి ఘోరే. ఘోరే కర్మణి ఘోరమై ఉన్నటువంటి కర్మని కర్మయందు మాం నన్ను నియోజేసి నియమించుచున్నావు. కాబట్టి బుద్ధియోగమే గొప్పదై ఉందనేటువంటి యొక్క భావన మీదై ఉన్నట్లయితే అదెందువల్ల ఘోరమగు కర్మయందు నన్ను ప్రవేశింపజేస్తున్నావు. ఈ విషయం మీద చాలామంది భాష్యకారులు తమ తమ వ్యాఖ్యానాలని అందించటం జరిగింది. ప్రధానంగా అర్జునుడికి పరమాత్మ చెప్పిన మాట సరిగ్గా బోధపడలేదు. ఆయన వేరే విధాయకాలకు అర్థం చేసుకొని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు అని కూడా ఆక్షేపణలు ఇది మీద కలిగాయి. దీనికి చాలామంది ఇచ్చినటువంటి యొక్క అర్థం ఏంటంటే, మరి కర్మ అంటే ప్రస్తుతం కురుక్షేత్ర సంగ్రామములో అర్జునుడు ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం అంటే సామాన్య విషయం కాదు. మారణ హోమం. కొన్ని లక్షల మందిని తెగటార్చాల్సి ఉంటుంది, వధించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఘోరమై ఉన్నటువంటి కర్మ, యుద్ధ కర్మ. మరి ఎందువల్ల నన్ను దీన్ని నియమిస్తున్నావు అనవసరంగా? నువ్వు చెప్పిన ప్రకారంగానే బుద్ధౌ శరణం అన్వీక్ష చెప్పావు కదా, బుద్ధిని శరణ వేడు అన్నావు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే బుద్ధియుక్తో
బుద్ధితో కూడుకుని ఉండుము. బుద్ధవు శరణం, బుద్ధినే శరణ వేడుము. అవరం కర్మ, నువ్వు చెప్పిన మాట కాయ. అవరం చాలా తక్కువ, కర్మనే చాలా తక్కువ, బుద్ధి అనేటువంటి చాలా గొప్పది అని ప్రకారంగా మీకు 2వ అధ్యాయంలో చూస్తే స్వామివారు ఈ బుద్ధి అనేటువంటి యొక్క అంశానికి చాలా గొప్ప స్థానముగా చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి, గమనించండి. నాస్తి బుద్ధి అయుక్తస్య నశాయుక్తస్య భావన నశాభావయత శాంతి అశాంతస్య కుత సుఖం నాస్తి బుద్ధి అని కూడా స్వామి చెప్పారు. నాస్తి బుద్ధి, బుద్ధి అనేది నాస్తి లేదయా. ఎందువల్లంటే అయుక్తుడై ఉండటం కారణంగా వానికి బుద్ధి ఉండే అవకాశం లేదు. అయుక్తుడు అంటే కేవలం ప్రకృతి యొక్క భావంలో ఉండేవాడు, ఇంద్రియాలకు దాసుడై ఉండేవాడు, విషయంలో ఆస్వాదించే విధానంగా ఉంటాడు, ఎప్పుడు ప్రవృత్తి మార్గంలో పోయేవాడు. వీడిని అయుక్తుడు అని చెప్పని అంటారు. అంటే అయుక్తునికి నాస్తి బుద్ధి లేదు అన్నాడు. కనుక వానికి ఆ యొక్క బుద్ధి లేకపోవటం వల్ల నచాయుక్తస్య భావన, వానికి మరి ఆ బ్రహ్మ భావన అనేది ఉండే అవకాశాలు లేవు. నచాభావయత శాంతి, అట్టి బ్రహ్మభావం లేకపోతే వానికి శాంతి ఎక్కడిది. అశాంతస్య సుఖం, శాంతి లేదు, వాడు సుఖం లేదు, కనుక బ్రాహ్మీ అనుభవం లేదు అనేటువంటి విధానంలో మనకు ఆ శ్లోకం అర్థాన్ని బోధిస్తూ ఉన్నది. మరి బుద్ధిని శరణవేడు అని ఈ ప్రకారంగా 2వ అధ్యాయంలో మరి ఈ పద సంబంధమై ఉన్న విషయం కొనసాగింది. అవరం కర్మను అవరం చాలా తక్కువగా చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నమాట. మరి ఈ ప్రకారం కర్మ అనేటువంటి విషయం వచ్చినప్పుడు అర్జునుడు ఉన్నటువంటి పరిస్థితి యుద్ధకర్మ అదనమాట. కనుక యుద్ధకర్మ అనేటువంటిది అనేక మందిని వధించాల్సి ఉంటుంది, చాలా ఘోరముగా ఉండేటువంటి విధానం ఉంటుంది. మరి నీ యొక్క మార్గ విధానంలో జ్ఞానము బుద్ధి అనేటువంటి శ్రేష్టమై ఉన్నట్లయితే మరి దాంట్లోనే ప్రయాణం చేయొచ్చు. మరి నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టేది, యుద్ధం చేయమని చెప్పేసి అని నేను చెప్పాను. నేను గాంధీవం పక్కన పెట్టేసేసాను, యుద్ధం చేయను అనుకుని కూర్చున్నాను. నేను ఏమి యుద్ధం చేయనని చెప్పి కూర్చున్నా కదా, ఏదో నా పాటిని వెళ్ళిపోతాను. గతంలో భిక్షాటం చేసే జీవించిన విధానం ఉన్నది కాబట్టి ఆ ప్రకారంగా భిక్షాటం చేసైనా మేము మా జీవితాలు జీవించేస్తాము, దీనికోసంగా ఇంత యుద్ధం చేసి ఇంతమంది వధించి రాజ్యం సంపాదించుకోవాలా అనేది ముందుగానే వాటిలో ఆలోచన ఉన్నది కాబట్టి తవరం తక్కువ, కర్మ తక్కువ, బుద్ధి ఎక్కువ, జ్ఞానం ఎక్కువ అనే పదాలు వాడినప్పుడు మరి నాకెందుకు ఇదంతా, ఇది తక్కువ అన్నావు, ఇది ఘోరము అన్నావు, నరకప్రాయం అన్నావు, చాలా ఇది దీనివల్ల బాధలు అని చెప్పని అన్నావు. ఇలాగా చెప్పినప్పుడు నన్ను ఎందువల్ల ఈ కర్మ అనేటువంటి లంపటంలో ప్రవేశింపజేస్తూ ఉన్నావు కృష్ణ, దీనివల్ల అనర్థాలు ఉన్నాయా. శంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా దోషైరేతై కులఘ్నానాం గవర్ణ సంకరకారకై అని ప్రకారంగా అర్జునుడు స్వామికి వివరించాడు. యుద్ధం చేయటం వల్ల వర్ణ సంకరం అవుతుంది, కులభ్రష్టం అవుతుంది. దాని కారణంగా పిండోదకాలు కూడా పెద్దలకు పెట్టేవాడు కూడా మిగిలే అవకాశాలు లేవు. అందుచేత యుద్ధాన్ని ఆపేయటమే మంచిది అనే విషయాలుగా 1వ అధ్యాయంలో అర్జునుడు సూచించిన సందర్భాలు ఉన్నాయి. ఇంత ఘోరమై ఉన్నటువంటిది, మారణ హోమమై ఉన్నటువంటి నా చేతుల మీదుగా జరగాల, ఇది నేను చెయ్యాలా అనేటువంటి బాధ కూడా ఉంది. కాబట్టి శశరం శాపం శోక సంవిఘ్న మానస శశరం శాపం విసృజ్య, కాబట్టి ధనస్సు బాణాలు మొత్తం కూడా పక్కన పెట్టేసేసాడు. నాకు వద్దు కృష్ణ యుద్ధం అని చెప్పి అన్నాడు. అలాగా మరి చూసినట్లయితే మరి నీ దృష్టిలో కూడా ఈ కర్మ అనేటువంటి చాలా తక్కువ అనేది నువ్వు భావించినట్లయితే తత్కిం, ఎందువల్ల నన్ను
మరి ఇలా కర్మలో నన్ను ప్రవేశింపజేస్తూ ఉన్నావు అని అర్జునుడు ఇక్కడ పరమాత్మతో చెప్పుకుంటున్నటువంటి అంశముగా చాలామంది భాష్యకారులు ఇదే అర్థాన్ని మనకి సూచించారు. జాయసి చేత్ కర్మణ హతే మత బుద్ధిర్జనార్దన కర్మణ తే, మీ యొక్క కృష్ణ మీ అభిప్రాయమే, తే మత మీ అభిప్రాయము, బుద్ధి బుద్ధి జనార్దన కర్మణ కర్మ కంటే మరి బుద్ధి చాలా జాయసి గొప్పది అనేటువంటి భావన ఉన్నట్లయితే, జ్ఞానం గొప్పది అనే భావం ఉన్నట్లయితే నన్నెందుకు ఈ ఘోరమై ఉన్న మారణ హోమమై ఉన్న యుద్ధ కర్మలో నన్నెందుకు నియమిస్తావు అనేటువంటిదిగా అర్జునుడు మరి ఆ క్షత్రియ కులంలో పుట్టాడు కాబట్టి ఆయన తన యొక్క యుద్ధరంగ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ నన్నెందుకు నియమిస్తున్నావు అనేదిగా ఇక్కడ అడుగుతున్నాడు అనేటువంటి భావన. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే, కాబట్టి మరి నా యొక్క బుద్ధిని మోహయసీవ మోహపెట్టుతున్నవాడి వలె ఉన్నావు. యామిశ్రేణేవ వాక్యేన, మీ వాక్యం చూసినట్లయితే మిశ్రమమై ఉన్నటువంటి యొక్క వాక్యముగా ఉన్నది. ఎందుకంటే నువ్వు చెప్పిన విషయమే కదా, కర్మ చాలా నీచము తక్కువ అన్నావు, బుద్ధి యోగం జ్ఞానయోగం గొప్పదిగా చెప్పుకొచ్చావు. మరి ఈ విధంగా చెప్పినప్పుడు మరి నన్ను ఏ యొక్క బుద్ధి యోగము జ్ఞానయోగం గొప్పదని చెప్పి అన్నావు దాంట్లో పెట్టు. నాకెందుకు ఇంకా ఈ బాణాలు ఎందుకు, ఈ ధనస్సు ఎందుకు, యుద్ధం చేయటం ఎందుకు, ఇంతమందిని సంపాదించిన అవసరం నాకెందుకు, ఈ పాప నేను ఎందుకు కట్టుకోవాలి? కనుక మీ అభిప్రాయంలో బుద్ధే జ్ఞానమే గొప్పదై ఉన్నట్లయితే కృష్ణ పద బయలుదేరు, ఇద్దరం వెళ్దాం, ఇక అవసరం లేదు, యుద్ధం వద్దు ఏమొద్దు, వెళ్ళిపోదాం. చక్కగా హాయిగా ఏ చెట్టు కింద కూర్చున్నా మంచిగా ధ్యానం చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండవు. సోహం భావేన పూజయేత్. అందుచేత మరి మీరు చూసినట్లయితే నా బుద్ధిని నువ్వు మోహపరుస్తున్నావయ్యా. వ్యామిశ్రేణే వాక్యాన్ని యొక్క వాక్యాలు మిశ్రమమై ఉన్నటువంటి వాక్యాలు. మరి బుద్ధి ఏమో గొప్పది అంటావు, కర్మేమో తక్కువ అంటావు, మరి కర్మనేమో చేయమని చెప్పని అంటావు. ఏమిటి ఇది అంతా కూడా? తత్ ఏకం వద నిశ్చిత్య ఏన శ్రేయ అవాప్నుయాం. కాబట్టి తత్ ఏకం వద నిశ్చిత్య, నువ్వు అసలు ముందు నువ్వు నిశ్చయించుకో స్వామి, నాకు ఈ గొడవ పెట్టవద్దు, నాకు ఈ తికమక పెట్టవద్దు, నువ్వు బాగా ఉన్నదే నిశ్చిత్య, నువ్వు బాగా ఒకసారి కూర్చుని ఏం చెప్తే వీడు బాగా ఉంటుంది అర్జునుడికి అని చెప్పని మీరు కొంచెం బాగా దాన్ని పరిశీలన చేసి నిర్ణయించుకోవటం కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే కన్ఫ్యూజన్లో నువ్వు ఉండి నన్ను కన్ఫ్యూజన్ చేసి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడే విధానం ఎందుకు? అందుచేత నువ్వు ఉన్నదే ముందు వద నిశ్చిత్య, యతేకం వద నిశ్చిత్య, నీవు ముందు బాగా విచారించుకొని ఏది నీకు డిసైడ్ అయ్యిందో నిర్ణయం అయ్యిందో నువ్వు ఆ మార్గం నాకు బోధించు. ఏన శ్రేయ అహం అవాప్నుయాం, ఏనా దేని చేత అహం నేను అవాప్నుయాం శ్రేయ ఈ శ్రేయస్సును పొందగలను, ఆ మార్గం నాకున్నదే నువ్వు నిశ్చయించి చెప్పు. కర్మ వల్ల పొందుతుంది, కర్మ వల్ల వస్తుందంటావా కర్మ చెప్పు, బుద్ధి వల్ల వస్తుందంటావా బుద్ధి చెప్పు, ఇది నిశ్చయించుకోవు దాన్ని, అదే చెప్పు, వెళ్ళిపోతా మార్గంలో, ఇంకా ఎలాంటి యొక్క ఆలోచన లేదు. ఏమి కర్మ తక్కువ అంటావు, జ్ఞానం ఎక్కువ అంటావు, బుద్ధి ఎక్కువ అంటావు, ఈ ప్రకారంగా ఉన్న వ్యవహారం కాబట్టి నేను ఎటు తేల్చుకునే అవకాశంగా లేనటువంటి వాడను అని ఇక్కడ అర్జునుడు తన సందేహాన్ని పరమాత్మ ముందు వ్యక్తపరిచినట్లుగా భావించే విషయం. అయితే ఇక్కడ అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామం అనేటువంటి యుద్ధరంగం మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆ అర్జునుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అనగా ఉన్నటువంటి సందర్భం, యుద్ధం అనేటువంటిది ఎదురుగా ఉన్న అంశం కనుక ఈ యుద్ధం అంటే ఏమిటి? అక్కడ బాణాలు వేయాలి, కత్తులు దొయ్యాలి, గదలు ఇసరాలి, తలకాయలు బలగొట్టాలి, గుండెల బదలు కొట్టాలి, బాణాలతో బాగా గూర్చి వాళ్ళని చంపిపారేయాలి.
ఎన్ని చాలా రకాలైనటువంటి యొక్క మారణ హోమాలు. ఒక రకం కాదు, కేవలం శస్త్రాస్త్రాలతోనే చండాడటం కాదు. ఒకసారి గద పూనాలి, ఆ గదతో తలకాయ బదలు కొట్టాలి. ఒక్కోసారి కత్తి తీసుకోవాలి, కత్తితో తలకాయ తెంచేయాలి, అవయవాలు కోసేయాలి. చాలా దారుణమై ఉన్నటువంటి విధానంగా ఇక్కడ అర్జునుడిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మాత్రం మనకి ఎవరికైనా ఇదే భావన దోషే అవకాశం ఉంటుంది. ఏమి ఇది ఒక సార్వత్రిక సూత్రం. ఇది సార్వత్రిక సూత్రం అంటే సర్వమానవాళికి అన్వయమయ్యేటువంటిది భగవద్గీత. ఒక క్షత్రియుడికి మాత్రమే అనేటువంటి అంశం కాదు. ఇక్కడ సర్వమానవాళిని ఉద్దేశించి ఇవ్వబడ్డటువంటిది భగవద్గీత. ప్రధానంగా దీంట్లో వెనకాల సూత్రధారిగా ఉన్నటువంటి అతడు వ్యాసుడు, వ్యాస భగవానుల వారు. కృష్ణ పరమాత్మల వారిని నిమిత్తముగా పెట్టుకుని, అర్జునుడిని కూడా నిమిత్తంగా పెట్టుకుని ఈ లోకానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి తలంపుతో వ్యాసుల వారు మొదలుపెట్టాడు. కాబట్టి ఈ విధంగా 2 పాత్రలు ముందు పెట్టుకుని అక్కడి నుంచి తన యొక్క ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానాన్ని లోకానికి అందించాలన్నది వ్యాసుల యొక్క ఉద్దేశం. ఆయన వేద వ్యాసుల వారు వేద విభజన చేశాడు. ఇప్పుడు 4 వేదాలు కూడా మంత్రభాగాలు కలిసి ఉన్నాయి అని చెప్పేసి ఒకే ప్రోగు వేద రాశి అన్నారు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ రాశిని, వేద రాశిని కృత త్రేతాది యుగాలలో బాగా మేధా సంపన్నులు కాబట్టి, ధర్మశీలుడు కాబట్టి, చక్కటి మరి వాళ్ళలో వీర్య పడుత్వము, దేహ పడుత్వము, బుద్ధి శక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ వాంగ్మయం అంతయు కూడా అవలీలగా వాళ్ళు ఆపోసనం బట్టే వాళ్ళు బాగా అధ్యయనం చేసేవారు. తర్వాత కాలంలో మరి చూస్తే మానవులలో ఆ ధార్మిక శక్తి పడుత్వము, ఇంద్రియ పడుత్వము, వీర్య పడుత్వము, జ్ఞాపక శక్తి ఇవన్నీ తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి. ఈ తగ్గిపోతూ వస్తున్నటువంటి యొక్క మానవుడు మరి ఇవన్నీ కూడా ధారణ చేయాలంటే సాధ్యపడే పని కాదు. దానిని గమనించినటువంటి వారు ఏం చేశాడంటే కృష్ణద్వైపాయనుడు అంటారు ఆయన్ని. కృష్ణద్వైపాయనుడు ఆయన. ఆ విధంగా ఉన్నటువంటి మరి స్వామి కృష్ణద్వైపాయనుల వారు రాబోయే కాలంలో మానవాళికి సులభంగా అధ్యయనం చేయటానికి వీలుగా ఆ వేదము యొక్క మంత్ర భాగాలన్నీ అన్నింటినీ కూడా వేరు చేశాడు. 4 ప్రోగులుగా ఆ మంత్ర భాగాలని 4 గుట్టలుగా చేసుకున్నాడు. ఏవైతే దేవతలను స్తుతించేవిగా ఉన్నాయో వాటను రుక్కులుగా పెట్టుకున్నాడు. దేవతా సంబంధ ఆరాధనలు, యజ్ఞములు, యాగముల ద్వారా ఎట్లా ఆరాధించాలో ఆ భాగాలన్నింటినీ కూడా ఒకసారి పెట్టుకున్నాడు. భగవంతుడిని గానం చేస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతూ, చక్కగా ఆలాపన చేస్తూ చెప్పేటువంటి మంత్ర భాగాలన్నింటినీ కూడా అధర్వణ వేదముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే సామవేదముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈ 3 వేదాలలో చేరకుండగా ఉన్నటువంటి మంత్ర భాగాలని పక్కన పెట్టుకున్నాడు. అవి ఋగ్వేదంలో చేరవు, యజుర్వేదంలో చేరవు, సామవేదంలో చేరవు. ఈ 3ంటికి కూడా వేరుగా ఉండే మంత్ర భాగాలను పక్కన పెట్టుకున్నాడు. అది అధర్వణ వేదము అన్నారు. అధర్వుడు అనే మహర్షి అని చెప్పని అధర్వణ వేదముగా చెప్పిన మాట. ఎందువల్లంటే దాంట్లో ఎక్కువగా ఈ ఆయుర్వేదిక్ మంత్ర భాగాలు కానీ, విలువిద్య సంబంధ అంశాలు కానీ, అటండి అభిచార హోమాలు, చేతబడులు, వశీకరణ మంత్రాలు, చాలా రకాలైనటువంటివన్నీ కూడా దాంట్లో ఉన్న విధానం కాబట్టి ఆ మొత్తం ఒకసారి పోశాడు. దానికి అధర్వణ వేదము అన్నాడు. ఈ మంత్ర భాగాలకి యజ్ఞాలలో స్థానము లేదు. యజ్ఞం యొక్క సందర్భంలో మంత్రోచ్చారణ చేసేటువంటి భాగాలు ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం ఈ 3ంటినే పెట్టుకున్నారు ఆ కాలంలో. హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు 3 ఉంటారు వీళ్ళు. ఈ 3 కూడా హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు అనేటువంటి వాళ్ళు మరి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం గానం చేసే విధానముగా, దాన్ని చక్కగా పలికే విధానముగా
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ వేదం అనేటువంటి 2 భాగాలు కాబట్టి ఉత్తర భాగము పూర్వ భాగము అని చెప్పని, ఈ పూర్వ భాగం అంతయు కూడా దేవతా సంబంధ విషయాలు, దాంట్లోనే ధర్మాలు, అనేక ధర్మ సంబంధమై ఉన్న విషయాలు కూడా మీకు పూర్వ భాగంలోనే వస్తాయి. కాబట్టి ఈ ప్రకారంగా పూర్వ భాగముగా ఉన్నటువంటి ఆ భాగాలని దేవతా సంబంధ భాగాలని, ఎందుకంటే దేవతల ప్రపాఠకాలు, సూక్తములు మీకు ఈ 3 వేదాలలో ఉన్నాయి. ఋక్కు, యజస్సు, సామ. ఈ మూడింటి యందు దేవతలను కొనియాడుతూ, దేవతలను కీర్తిస్తూ, దేవతలను పొగుడుతూ అనేక మంత్ర భాగాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి అంటే దేవతా స్తుతి సంబంధమై ఉన్నటువంటి యొక్క వేదము యొక్క సంబంధ ఈ పూర్వ భాగాన్ని చక్కగా పురాణములు అనేటువంటి వాటికి తీసుకొచ్చేసారు. వాటిలో అనేకమైనటువంటి దేవతా సంబంధ విషయాలన్నీ కూడా మీకు పురాణాలలో వస్తాయి. అందువల్ల పూర్వ భాగం అంతా కూడా దేవతా సంబంధ ఆరాధనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానికి 18 పురాణాలు అనేటువంటి వాటిలను పెట్టుకున్నాడు. అట్లనే మరి వేదములలో ఉన్నటువంటి ధర్మ సంబంధమై ఉన్నటువంటి సూక్ష్మ అంశాలను కూడా మన భారతం శాంతి పర్వమును పురస్కరించుకొని, ఆ శాంతి పర్వములో భీష్ముడి ద్వారా మరి పలికించిన విధానమే వేదవ్యాసుల వారు. అంతర్గతముగా ఉన్నటువంటి వేదము, ఆ వేదము యొక్క సంబంధమై ఉన్న ధర్మాధర్మాల సంబంధ అంశాలని మరి చక్కగా భీష్ముని ద్వారా లోకానికి అందించినట్లుగా వేదవ్యాసుల వారు చేయబూరినటువంటి యొక్క అంశము. కాబట్టి పూర్వ భాగం అంతా కూడా అటు దేవతా సంబంధ విషయాలు, ధార్మిక సంబంధ విషయాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అందువల్ల వాటిని ఉద్దేశించి ఏర్పడ్డటువంటివి మనుస్మృతి, పరాశర స్మృతి, శంఖ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాలు అనేటువంటివి ఈ పూర్వ భాగాన్ని బట్టి ఏర్పడ్డటువంటివే. అది అంటే 18 పురాణాలు, ఆయా దేవతా సంబంధ విషయాలు ఎక్కువగా వేదములలో, మంత్ర భాగాలలో, ప్రపాఠకాలలో ఉన్నటువంటివి. కాబట్టి ఆ దేవతల్ని సులభంగా అర్థం చేసుకోవటానికి మనకి పురాణాలలో ఆయన 18 పురాణాలు పెట్టుకుని వాటిలో వాళ్ళ విషయాలన్నింటినీ కూడా తెలియజేయటం జరిగింది. అది వేదం యొక్క పూర్వ భాగం యొక్క అంకం. అది ఇక వేదం ఉత్తర భాగ విషయానికి వచ్చినట్లయితే అవి ఉపనిషత్తులు అని చెప్పని అన్నారు. ఉపనిషత్తులు అంటే బ్రహ్మము యొక్క సంబంధమైన ప్రతిపాదన, బ్రహ్మ ప్రతిపాదితమై ఉన్నటువంటి అంశములే ఉపనిషత్తులు అన్నారు. ఇవన్నీ కూడా ఉత్తర భాగంగా ఆయన గారు వేరు చేశాడు. ఇందా చెప్పుకున్నట్లుగా వేదరాశి అంతా ఒకే ఒక్క ప్రోగుగా ఉన్నదాన్ని దాన్ని 3 భాగాలుగా చేసుకొని దేవతాశుద్ధి సంబంధమై ఉన్నటువంటి మంత్ర భాగాలకు రుక్కులుగా పెట్టాడు. దేవతలను ఆరాధించేటువంటి అంశములుగా ఉన్నటువంటి వాటినేమో యజుర్వేదంగా పెట్టాడు. అంటే ఆ యొక్క భగవంతుణ్ణి కొనియాడుతూ, గానముతో కీర్తిస్తూ చక్కగా ఆలాపన చేసే విధానంగా ఉన్నటువంటి ఈ యొక్క భాగాన్నేమో సామవేదముగా ఏర్పాటు చేసి, దానికి ఓ హోత, ఉద్గాత, అధ్వర్యులను ముగ్గురులను పెట్టుకొని, కనుక ఈ మూడింటి యొక్క భాగాలలో చేరకుండా ఉన్న మంత్ర భాగాలను పక్కన పెట్టి వాటికి ఆదరణ వేదముగా పేర్చినటువంటి యొక్క ఆయన ఆ వేదములలో ఉన్నటువంటి యొక్క పూర్వ భాగాన్నేమో ఇందా చెప్పుకున్నట్లుగా ధర్మశాస్త్రములు, మనుస్మృతి, పరాశర స్మృతి, శంఖ స్మృతి లాంటి ధర్మ సంబంధమై ఉన్న విషయాలు వాటిలను బట్టి ఏర్పాటు చేసిన విధానం. అట్లనే వాటిలలో దేవతా సంబంధ స్థుతులు ఉన్నాయి. కాబట్టి ఆయా దేవతలకి పురాణాలు అనేటువంటి వాటిను ఇచ్చాడు. అది ఒక అంకముగా మనకి చేరిపోయాయి, అందరూ దర్శించుకుంటూ ఉన్నారు. ఇక వేదములో ఉత్తర భాగముగా చూసినట్లయితే ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులుగా ఉన్నటువంటి అన్నమాట. 108 ఉపనిషత్తులు ఈనాడు చాలామంది మహాత్ములు చక్కగా అందిస్తూ ఉన్నారు. ప్రింట్ కూడా ఉన్నాయి, తెప్పించుకోవచ్చు, చదువుకోవచ్చు. 108 ఉపనిషత్తులు. కాబట్టి ఆ ఉపనిషత్తులు అనేటువంటి జటిలం, సులభముగా వాటిలోకి పోయి అర్థం చేసుకునే అవకాశాలు ఉండవు, అంత తీరుబాటు ఎవరికి లేదు. కనుక వీళ్ళని ఉద్ధరించాలనేటువంటి భావనతో ఈ యొక్క పూర్వ భాగానికి ఒక చక్కటి ధర్మ దేవతా సంబంధ విధానికాలు అందించాడు. అట్లా ఉత్తర భాగానికి కూడా ఒక సులభమై ఉన్నటువంటి యొక్క మార్గాన్ని సూచించాలి. ఇది వేదవ్యాసుల వారి యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఉపనిషత్తుల్లో పోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. అది పోలేరు, పోయే అందరూ పోలేరు.
కాబట్టి వాటి యొక్క అంశాన్ని మానవునికి సన్నిహితముగా తీసుకువెళ్ళాలి అనేటువంటి విధానములో భాగమే ఉపనిషత్తుల యొక్క అంశాన్ని లోకములో అందరికీ కూడా ఎత్తి చూపాలి అనే దానికి ప్రధానముగా వేదవ్యాసుల వారు కృష్ణ పరమాత్మల వారి అర్జునుడి యొక్క సందేశం కృష్ణార్జునుల సంభాషణ అనేటువంటిది నెపంగా పెట్టుకుని ఈ 18 అధ్యాయాలుగా విభజించుకుని 108 ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క విషయాలని 18 అధ్యాయాలుగా ఆయన గారు ఏర్పాటు చేసుకొని అనేక అధ్యాయాలలో అనేక విషయాలు అనేక సందర్భాలు పురస్కరించుకొని చక్కగా చెప్పుకొచ్చిన విషయం. ఈ విషాద యోగం పక్కన పెట్టినట్లయితే ఇక సాంఖ్యయోగం నుంచి బోధ అనేది ఆరంభమవుతుంది. అట్లా సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య, విశ్వరూపం, భక్తి యోగం, క్షేత్రక్షేత్ర విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తం ప్రాప్తి యోగం, శ్రద్ధాత్రయ దైవ సంపత్తి విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం. చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేసుకుని మానవాళికి ఈ సందేశాన్ని సులభముగా ఉండేట్లుగా అందించలేనటువంటి యొక్క విధానములో ఆయన కృష్ణార్జునులను చక్కగా ఏర్పాటు చేసుకుని వారి ద్వారా లోకానికి అందినట్లుగా వేదవ్యాసుల వారే ఛందోబద్ధం చేసి అనుష్ఠప్ ఛందస్సును తీసుకొని చక్కగా విభజించుకుని అన్ని పాత్రలు కూడా అక్కడ పెట్టుకుని ఒక పాత్రలో కర్మ సంబంధమై ఉన్న వాటిలను ఒక పాత్రలో వేశాడు, జ్ఞాన సంబంధమై ఉన్న వాటిలను ఒక పాత్రలో పోశాడు, ఆత్మ సంయమనం మనో సంయమనం అనేటువంటివన్నీ అదొక పాత్రలో పోసుకున్నాడు. అంటే భగవత్ సంబంధమై ఉన్నటువంటి విభూతులన్నీ కూడా ఒక పాత్రలో పోసుకున్నాడు. ఇట్లాగా చేసుకుని డివైడ్ చేసుకుని వాడి పేర్లు పెట్టి విషాద యోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగం, ఆత్మ సంయమ యోగం ఇట్లాగా అన్నిటిని క్రమంగా పెట్టుకుని ఏర్పాటు చేసిన విధానం ఏంటంటే వేదవ్యాసుల వారు సర్వమానవాళిని తరింపజేసే విధానముగా ఒక చక్కటి లోకానికి సందేశం కృష్ణ పరమాత్మల వారి యొక్క మాటలే తీసుకుని ఇంకా విస్తృతముగా విషయాలని లోకానికి అందించే ప్రయత్నంలో భాగము. ఇట్లా చూసినట్లయితే ఇక మనం మన యొక్క పరిధిలోకి వచ్చినట్లయితే ఇక మనం ఎక్కడున్నాం, ఎక్కడ అర్జునుడి యొక్క స్థానంలో ఒకటి మనం ఉన్నాం. అర్జునుడి యొక్క స్థానంలో మనం ఉన్నాం. ఎందుకని చెప్పాలంటే ఇది భగవద్గీత అనేది సార్వత్రిక విధ అంశము కాబట్టి ఒక కులానికి ఒక వర్గానికి సంబంధించిన అంశము కాదు, సర్వమానవాళికి అందించేటువంటి యొక్క అంశముగా చూసినట్లయితే ఇక్కడ ఎవరికి వారే అర్జునులు. ఇక జ్ఞానతత్వాన్ని బోధించేటువంటి సద్గురు మహాత్ములే కృష్ణ పరమాత్మ. ఇక్కడ వచ్చినట్లయితే మన యొక్క స్థాయికి వచ్చినట్లయితే ఇది చూసినట్లయితే మన విషయంగా ఆలోచించినట్లయితే జాయసి చేత్కర్మణ తే మత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జాయసి చేత్కర్మణ కర్మ కంటే బుద్ధి, జాయసి మత మీ యొక్క అభిప్రాయం అయి ఉన్నట్లయితే. ఎందుకంటే మీకు భగవద్గీత 2వ అధ్యాయం గమనించండి ఎంత చక్కగా సబ్జెక్టు సాగిందో కూడా. అక్కడ చాలా స్పష్టముగా కూడా సాగినటువంటి యొక్క విధానము. దాంట్లో మరి నీవు ఆ యొక్క బుద్ధి యోగాన్ని నువ్వు పొందాలయ్యా. బుద్ధవు శరణం అన్విచ్ఛ బుద్ధియుక్తో జహాతీహ. బుద్ధితో నువ్వు కూడుకుని ఉండాలి. ఏమి నాస్తి బుద్ధి అయుక్తునికి బుద్ధి లేదు అని మాటలకు అక్కడ రావటం కారణం ఏంటంటే ఈ బుద్ధి అనేది ఏంటంటే అది శుద్ధాంతఃకరణం, గమనించాల్సిన అంశము. మనస్సు అనేది మలినాంతఃకరణం, బుద్ధి అనేది శుద్ధాంతఃకరణం. సాత్వికముతో చేరి ఉన్నటువంటి దానినే బుద్ధి అని చెప్పని అంటారు. కాబట్టి బుద్ధి యోగం అనబడేటువంటి దాని ద్వారానే మనం ఏదైనా పారమార్థికతను సాధించాల్సి ఉంటుంది. ఈ ప్రకారముగా 2వ అధ్యాయం గమనించినట్లయితే బుద్ధవు శరణం బుద్ధియుక్తో జహాతీహ దదామి బుద్ధి యోగం రాబోయే అధ్యాయాల్లో. ఈ ప్రకారంగా చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా స్వరూప అనుభవాన్ని పొందాలనే అపేక్ష ఉన్నటువంటి అందరూ కూడా ఈ బుద్ధి యోగాన్ని పొందాల్సి ఉంటుంది, బుద్ధిని సంపాదించుకోవాల్సి ఉంటుంది, బుద్ధి స్థానంలో ఉండాల్సి ఉంటుంది.
మనం ముందు ఎక్కడ అంటే మనోస్థానంలో ఉన్నాం, మనసుతో సంబంధం పడి ఉన్నాం. మనస్సు విషయాలు రెండే కదా. ఈ ప్రకారంగా ఈ మనసును ఆసరాగా చేసుకుని ఇంద్రియాల వైపుకు పోయి ఇంద్రియాల కొండగా బయటకు వచ్చి బయట ఉన్నటువంటి శబ్దస్పర్శాది విషయాలలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. అందరి లోకంలో అందరికి సాధారణముగా ఉన్నటువంటి విధానం. ఈ ప్రకారంగా మనస్సుతో సంయమనం కలిగి ఇంద్రియాలతో చేరుకుని ఇంద్రియ సంబంధమై ఉన్న విషయాలను ఆస్వాదించుకుంటూ లోకంలో అందరూ కూడా ఉన్న విధానం. కాబట్టి సకల మానవులలో ఉన్నది ఏమిటంటే ఈ కేవలం కర్మ అనేటువంటి విధానముగా మనస్సు మాత్రమే కలిగి ఉన్నారు. మలినాంతఃకరణం మనస్సు. ఈ మలినాంతఃకరణమైనటువంటి యొక్క మనస్సు నుంచి మనం బయటపడి శుద్ధాంతకరణముగా ఉన్నటువంటి యొక్క బుద్ధి స్థాయిలోకి మనం చేరాల్సి ఉంటుంది. ఏ యొక్క మరి ఇక్కడ శ్రేయ అహం అవాపునయాం, ఈ శ్రేయ అనేటువంటి యొక్క అంశము అర్జునుడికే కాదు సర్వమానవులకి ఉన్న అంశము. ఎవరు శ్రేయస్సు కోరుకోరు జీవితంలో. కనుక ఈ శ్రేయస్సు అనేటువంటి పరమార్థం, బ్రహ్మ పరమార్థం శ్రేయస్సు. అందుచేత లోకంలో అందరూ కూడా ఇలాంటి యొక్క అంశం కలిగి ఉన్నట్లయితే మేము కూడా శ్రేయస్సునే కోరుకుంటూ ఉన్నాము. అర్జునుడు ఏ ప్రకారం కోరుకున్నాడో మేము కూడా శ్రేయస్సునే కోరుకుంటూ ఉన్నాం, అనగా మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నాం, బ్రాహ్మీ అనుభవాన్ని కోరుకుంటూ ఉన్నాం. ఆ బ్రహ్మానందంలో మునక వేయటానికి మాత్రమే మేము పూనుకొని ఉన్నాం. ఇలాగా సాధారణంగా అందరిలో కూడా ఎవరైనా కానీ భగవతత్వముగు ఆనందాన్ని అపేక్షిస్తారు, ఇంకోటి అపేక్షించరు ఎవరో కూడా. ఈ ఆనందాన్ని అపేక్షించినటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో సంపాదించుకోవాల్సింది బుద్ధిని. భగవంతుడు అంటే ఆనంద స్వరూపుడు. ఆనందం బ్రహ్మేది విజానాత్ ఆనందాత్ ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతి ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిషం విశంతి. ఇట్లాగా మనకి శాస్త్రం చెప్పేటువంటి అంశం ఏంటంటే భగవంతుడు అంటే బ్రహ్మము అని, ఆ బ్రహ్మమే ఆనంద స్వరూపము అని. ఆనందాన్ని లోకంలో అందరూ కూడా ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆనందం ఎక్కడ లభిస్తుంది, దేని ద్వారా లభిస్తుంది, ఎట్లాగా ప్రయత్నం చేస్తే వస్తుంది అనేది నిరంతరముగా సకల మానవులు కూడా ఒక జిజ్ఞాస కలిగి ఉన్నారు. ఆనందం ఆనందం ఆనందం, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని ప్రతి ఒక్కరిలో కూడా స్వతసిద్ధముగా ఏర్పడి ఉన్నటువంటి యొక్క అంశం. కాబట్టి మరి ఇక్కడ ఆ బుద్ధి అనేటువంటి మాట స్వామివారు దాని చక్కటి ఆ పద ప్రయోగం చేశారు. ఎందుకంటే వేరే వేరే పదాలు వాడితే మళ్ళీ అర్థాలు మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2వ అధ్యాయంలో ఆయన గారు కర్మ అనే అంశం చెబుతూ బుద్ధి అనేటువంటి యొక్క అంశాన్ని లేవనెత్తి ఆయన ఆ యొక్క బుద్ధికి సముచిత స్థానాన్ని కలగజేశారని చెప్పానంటే ఆ బుద్ధి స్థాయి ఎంత గొప్పదో మనం గమనించవచ్చు. ఈ అంశం మీకు 3వ అధ్యాయంలో లాస్ట్లో స్వామిగారే చెబుతారు. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అంటాడు. ఇంద్రియాని పరాణ్యాహు, ఇంద్రియముల కంటే వేరే ఉన్నటువంటిది, మరి వాటికంటే వేరైనటువంటిది మనస్సు అన్నాడు. మనస్సు కంటే శ్రేష్టమైంది బుద్ధి అన్నాడు. యో బుద్ధే పరతస్తు సహా, బుద్ధి కంటే సర్వోన్నతమై ఉన్నది ఆత్మ అన్నారు. కాబట్టి ఆ బుద్ధి అనేటువంటిది బ్రహ్మమునకు చాలా దగ్గరగా ఉన్నటువంటి యొక్క అంశము. మనస్సు అనేది ప్రపంచానికి చాలా సన్నిహితముగా ఉన్నటువంటి అంశము. మరి లోకంలో జీవులు మనోజీవుల బుద్ధిజీవుల అని అనుకున్నట్లయితే చాలా వరకు మానవులలో ఈ మనో సంబంధ వ్యవహారమే ఎక్కువగా పనిచేస్తూ ఉన్నది. అందువల్ల మనస్సు అనేది ఏం చేస్తుందా అని చెప్పానంటే ఇంద్రియాలతో సంబంధం పడి ఈ శబ్ద స్పర్శాది విషయాలని ఆస్వాదించడమే ప్రధానంగా దానికి ఉన్నటువంటి పని. ఇంద్రియాలను ఆశ్రయించి మరి ఆ విషయాలని ఆస్వాదించే విధానముగా పెట్టుకోవడమే మనసులో ఉన్నటువంటి కర్మ సంబంధమై ఉన్నటువంటి భాగము. కనుక మనసు అనేది నివృత్తి మార్గం వైపుకు పోదు,
అది ప్రవృత్తి మార్గం వైపుకే పోయేదిగా ఉంటుంది మనస్సు. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే అని స్వామివారే చెప్పినటువంటి మాట. కాబట్టి ప్రకారముగా మనస్సు అనేటువంటిది ఏంటంటే అది ఇంద్రియాలతో సంబంధం బట్టి విషయాలను ఆస్వాదించడం అనేటువంటి మార్గంగా పోవడం తప్ప అది నివృత్తి మార్గానికి అది ఇష్టపడే విధానం కాదు. నివృత్తి మార్గానికి ఇష్టపడే విధానంగా ఉండదు కాబట్టే అందరూ దాని విషయంలో తిప్పలబడతా ఉన్నారు. అలాగా మరి తిప్పలబడే విధానములో ఇబ్బంది పడే విధానములో ఉన్నటువంటి వారికి మరి చక్కగా ధ్యానములో ఒక చక్కటి స్థితి ఏర్పడి మరి శుద్ధ సాత్వికమై ఉన్న బుద్ధి అనేటువంటిది ఏర్పడినట్లయితే అట్టి ఆ బుద్ధి యొక్క శక్తితోనే వాళ్ళు బ్రహ్మము యొక్క సమీపానికి స్వరూపానుభవం పొందడానికి సాధ్యమయ్యేటువంటి యొక్క అంశము. ఇది మీరు గమనించండి. 2వ అధ్యాయం చదవండి. దాంట్లో మీకు క్లారిటీగా స్వామివారు చాలా మంచి చెప్పుకొచ్చారు. బుద్ధి అనేటువంటి దాని ఉన్నత స్థితి, అట్లనే కర్మ అనేటువంటి దాని యొక్క తక్కువ స్థితి, ఇవన్నీ కూడా మనకి చెప్పినటువంటి యొక్క విధానమే మరి ఆ ప్రశ్నలో ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకారముగా ఈ అంశాన్ని లోకంలో ఎవరూ కూడా మరి తీసుకున్నటువంటి అంశముగా దాఖలాలు లేవు. కేవలం నువ్వు నాకు ఘోరముకు కర్మలో పెడుతున్నావా అనే మాట దీంట్లో ఉంది కాబట్టి నన్ను చాలా ఘోరమై ఉన్నటువంటి కర్మలో పెడుతున్న దానికి వాళ్ళు ఈయన క్షత్రియుడు కాబట్టి ఆ క్షత్రియ విధానం యుద్ధం చేయడానికి వచ్చాడు కాబట్టి ఆ యుద్ధం చేసే విషయంలో మరి ఆ బంధువులను చూసి పశ్చాత్తాపానికి గురయ్యాడు కాబట్టి ఆ ప్రకారంగా నాకు ఈ బంధువులను చంపే వృత్తి పని నాకు పెట్టమాక అని చెప్పి అన్నట్లుగా పరమాత్మను వేడుకున్నట్లుగా మనకి కనబడుతుంది ఇక్కడ ఘోరే అనే పదం కాడ. కానీ భగవద్గీత యొక్క అంశము కేవలం ఒక వర్ణానికి ఒక కులానికి సంబంధించినటువంటి అంశం కాకుండా సార్వత్రిక సూత్రముగా కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనమే ఉన్నాం. ఇక్కడ అర్జునుడు స్థానంలో మనమే ఉన్నాం. మనముగా ఉన్నటువంటి యొక్క మనకు విషయాన్ని తెలియజేసే విధానం ఏంటని చెప్పానంటే మరి ఆ ఘోరే కర్మ ఘోరము అని చెప్పనేటువంటి మాట. బుద్ధవు శరణం అనే మాట చెప్పాడు కాబట్టి జ్ఞానాన్ని శరణవేడనేటువంటి మాటగా. అయ్యా మేము జ్ఞాన విచారణ చేస్తూ ఉన్నాం, జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం, ఆ జ్ఞానం ద్వారానే మోక్షం వస్తుంది. ఈ జ్ఞానం ద్వారానే మోక్షం వచ్చేదిగా ఉన్నప్పుడు మరి మమ్మల్ని ఎందుకు ఈ మరి కర్మ అనేటువంటి యొక్క దాంట్లో ప్రవేశింపజేస్తూ ఉన్నారు అనేది లోకంలో ఈనాడు చాలామందిలో ఉన్నటువంటి భావన. కేవలం శ్రవణం చేశామా, జ్ఞానం కలిగిందా, ఆ జ్ఞానం ద్వారా మరి మనకి అనుభవం స్వరూపానుభవం కలిగిందా, అంతే సాలేక. దానికోసం యోగం అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ ధ్యానం అనేటువంటి అంశం ఏముంది ఇక్కడ అంటే మరి మనస్సును సంకల్పాల నుంచి పూర్తిగా విడదీయాలి. అజ్ఞానంలో పడిపోకుండా కర్మ వాసనలతో చేరకుండా ఉండేట్లుగా దాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మరి మనస్సును అంతర్ముఖం చేసినప్పుడు ఎంతెంత నిశ్చలమవుతుందో అంతంత అంతర్ముఖంగా ప్రయాణం చేసినప్పుడు ఇక మనలో ఉన్నటువంటివన్నీ కూడా జడమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అనగా ముందుగా స్థూల దేహము స్వామి చెప్పాడు కదా రామచంద్రమూర్తి, స్థూల శరీరంబు సుస్థింబుగా నుండు సర్వేంద్రియంబులు ప్రశాంతి నందు సన్మనః పవనములు చంచలింపకయు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్వమరత్వ అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదో ఉలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులైమది బదలుసుండు. ఇది క్రమం అన్నమాట. ఈ క్రమాన్నే స్వామివారు భగవద్గీతలో వివరణ ఇచ్చుకుంటూ స్వామి ఏం చెప్పారంటే మరి ఈ స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం బుద్ధి, దానికి ఆధారం జీవుడు, దానికి ఆధారమై సర్వాధిష్టానటువంటి యొక్క స్వరూపం బ్రహ్మం. ఇది క్రమం అన్నమాట. అందువల్ల ఎవరైనా స్వరూపం వద్దకు పోవాలని చెప్పనంటే ఇవి దాటుకుపోవాల్సిందే, తప్పదు. ఇవి దాటుకుపోవాల్సిందే. భూమిరాపో అనలో వాయు
ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి అష్టాద. 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ప్రకృతి ఇది అడ్డంగా ఉన్నది జీవుడికి బ్రహ్మానికి. భూమి ఆపహ నలః వాయు కం మనః బుద్ధి ఏవ చ. ఇది క్రమ విధానంగా చెప్పినటువంటి అంశము. అందువల్ల ఈ అష్ట సంబంధమై ఉన్న ఆవరణాలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పని అవి నువ్వు ధ్యానములో వాట్లను అధిగమించాలి. అది ఎందువల్లంటే కార్యములు ఇవన్నీ కూడా కారణం బ్రహ్మం, సర్వాధిష్టానం బ్రహ్మం, సర్వకారణం బ్రహ్మం. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్నే ఆపః అద్భ్య పృథివ్యాం ఓషధయ. ఈ ప్రకారంగా మన క్రమం అనేది ఒకటి చెప్పారు కాబట్టి ప్రేతస్మాదాత్మన ఆకాశ సంభూత. కాబట్టి మరి చూస్తే ఆత్మ నుండి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి పృథివీ ఇట్లా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనం బ్రహ్మ వద్దకు పోవాలంటే ఈ పృథివీ దాటి, జలం దాటి, అగ్ని దాటి, వాయువు దాటి, ఆకాశం దాటి, అహంకారతత్వం, మహాతత్వం ఇవన్నీ కూడా దాటుకుంటూ పోగలిగితేనే స్వరూపం యొక్క సన్నిధికి పోయే అవకాశం అనేది కుదరదు. అవి ఆచరించాల్సిందే. 8 అష్టావరణాలు దాటుకోవాల్సిందే. అది ఇది కేవలం ఒక నివృత్తి మార్గం ద్వారా, ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మరొక మార్గంగా దాటుకుని పోయే అవకాశాలు లేవు. అది ఈ ప్రకారంగా మహాత్ములు ధ్యానం ద్వారా పృథివీ సంబంధమై ఉన్న జ్ఞానేంద్రియాన్ని, జల సంబంధమై ఉన్న జఠ్వేంద్రియాన్ని, అగ్ని సంబంధమై ఉన్న నేత్రేంద్రియాన్ని, వాయు సంబంధమై ఉన్న త్వగేంద్రియాన్ని, ఆకాశం యొక్క సంబంధమై ఉన్నటువంటి శబ్దాన్ని కూడా దాటుకోవాలి. ఇవన్నీ కూడా మరి దాటి మరి లోన ఉన్నటువంటి ఆత్మ సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక క్రమ విధానంగా ఉందన్నమాట. ఈ క్రమ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. దానికి ధ్యానమే ప్రాముఖ్యత కలిగి ఉన్నది, ఆవశ్యకత ఉన్నది. ఈ విషయాలు కూడా మీకు 2వ అధ్యాయంలో స్వామి చెప్పుకొచ్చారు. కుర్మోంగానీవ సర్వశః యదా దీపో నివాతస్థో నేంగతే సోపసత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యదా దీపో నివాతస్థో, నివాత వాత అంటే గాలి, నివాత గాలి లేని చోట దీపం ఎట్లా నిశ్చలముగా ఉంటుందో, ఏ యొక్క సంకల్పములు లేకుండా ఉన్నటువంటి మనస్సు కూడా ఆ విధముగా నిశ్చలముగా ఉండే విధానం ఏర్పడుతుంది అనేది మీకు భగవద్గీత 2వ అధ్యాయంలో చాలా స్పష్టతగా స్వామివారి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అవి గమనించుకోవాల్సి ఉంటుంది. ఇది కర్మయోగాన్ని ఆచరిస్తేనే నీవు జ్ఞానయోగంలో పోయే అవకాశం ఉండదు తప్ప కర్మయోగాన్ని శీలించకుండా నేను జ్ఞానంలో స్వరూపానుభవంలోకి వెళ్తాను అని చెప్పినంటే మాత్రం ఒప్పుకోవట్లేదు. అందువల్ల పరమాత్మ ఎక్కడ ఈ జ్ఞానం అనేటువంటి పదం పెడితే ఇబ్బంది అనేటువంటి మాటగా గమనించి అక్కడ బుద్ధి అనే పదం పెట్టారు. అది ఎందుకంటే లోకంలో చాలామంది జ్ఞానం అనే దాన్ని తీసుకుని జ్ఞానాధ్యయనం చేసే చాలు, అంతే, అనాత్మ నేను కాదు, నేను కేవలం ఆత్మను, సచ్చిదానంద స్వరూపుణ్ణి. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న శగ్రాన నేత్రే న శవ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం అహం శివ అహం శివ అహం శివ అని ఈ విధంగా చాలామంది అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం శివ అనేదిగా అట్లాగా భావన మాత్రంలోనే ఉండిపోతూ ఉన్నారు. అలాగా భావన మాత్రముగా ఉన్నట్లయితే నీకు స్వరూప స్థితి కలిగే అవకాశం లేదు, స్వరూపానుభవాన్ని పొందే అవకాశం అనేటువంటిది ఉండదు. తప్పనిసరిగా
ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది, సాధనా మార్గాన్ని అవలంబించాల్సి ఉంటుంది. ఆ సాధనలో ఉరిపిడి రాయి మీద బాగా సానబట్టినప్పుడు ఈ మనస్సులో మనసులో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా కడిగింపబడగా, తొలగింపజేయబడగా అప్పుడు ఆ యొక్క అంతఃకరణం శుద్ధమైందిగా అవుతుంది. కాబట్టి ఆ శుద్ధమైనటువంటి అంతఃకరణాన్నే బుద్ధి అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ ప్రకారం మనసు అనేటువంటి దానికి పట్టినటువంటి మాలిన్యాలు సాధన ద్వారా తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. సానబట్టిన భోగి జ్ఞానయోగి, సానబట్టాలి, బాగా సానబడతారు. అనేక మాలిన్యాలనేటువంటి ఉన్నటువంటి మనస్సుని ఆ సానబట్టి దాంట్లో ఉన్న మాలిన్యం కడిగేస్తారు, శుద్ధం చేస్తారు. ఈ ప్రకారంగా నువ్వు అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోండి, లోనకు పోయే అవకాశం లేదయ్యా, అంతవరకే. సూక్ష్మ దేహంలో మాలిన్యాలు పెట్టుకుని బ్రహ్మంలోకి పోతానని చెప్పనంటే అది ఒప్పుకుంటుందా? ఒప్పుకునే అవకాశం ఉంటుందా? ఒక శోకరం ఎక్కడో ఒక చోట బాగా మురికి నీళ్ళల్లో, మురికి గుంటల్లో పడి బాగా పొల్లాడి నేరుగా ఇంట్లోకి వస్తుంది అనుకో, ఒప్పుకుంటారా? రానిస్తారా? రావమ్మ శోకరమ్మ రావమ్మ అంటారేమన్నా శోకరాన్ని? ఎవరు రానేవారు. ఆ ప్రకారంగా ఈ అంతఃకరణమగు మనసు అనేది అనేక మాలిన్యాలైనటువంటి దోషాలు బాగా చేరి ఉన్నాయి. కాబట్టి అలాంటిది ఆ మనస్సుగా ఉన్నంత వరకు అది భగవత్ సన్నిధికి మనం పోయే అవకాశం ఉండమనేటువంటి భావనతో బుద్ధౌ శరణం అన్వీక్ష బుద్ధియుక్తో జహాతి అని విధంగా స్వామి చెప్పిన మాట. ఈ మలినములతో ఉన్నటువంటి యొక్క మనస్సు యొక్క భాగము నుంచి నువ్వు విడబడాలని చెప్పి అన్నట్లయితే, వేరు కావాలని చెప్పి అన్నట్లయితే నీవు మరి నివృత్తి మార్గ సంబంధమైన కర్మయోగాన్ని తప్పనిసరిగా ఆచరించాల్సి ఉంటుంది. ఇది ఈ విషయముగా మీకు 2వ అధ్యాయంలో స్వామి చెప్పిన మాట. ఎందుకు? లోన ఉన్న సూక్ష్మదేహం కడుక్కోకుండా ఎడగబోతావు నువ్వు? లోనకు పోయే అవకాశం ఉంటుందా? మామూలుగా ఆలయంలో పోవాలంటేనే కొన్ని చోట్ల మంచిగా శుచిరు భూతులై కాళ్ళు మొహం అని గడుక్కున్న తర్వాతే గుళ్ళో పోనేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే చొక్కా కూడా ఇప్పి పారేయాలి, కేవలం నడుంకి కండవా చుట్టుకుని నమస్కారం చేసుకుంటూ పోవాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి ఈ మాత్రం లోకంలో పాటించే విధానం ఉన్నప్పుడు సర్వాధిష్టానమై సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం దగ్గరకు పోవాలని చెప్పి అన్నప్పుడు మరి ఇలాంటి విధాయకాలు ఉండవా? అందుచేత ఏంటంటే ఈ సూక్ష్మదేహం నానా రకాలుగా అనేక అనాత్మ సంబంధమైన వ్యవహారాలలో బాగా పడిపోయింది. కాబట్టి దాంట్లో ఉన్న మాటలు కడుక్కోవయా అంటూ ఉన్నారు. మహాత్ములు కూడా పని చేసే కదా. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః ఋషీశ్వరులు లభంతే బ్రహ్మ నిర్వాణం, వాళ్ళు బ్రహ్మ నిర్వాణమును పొందిరి. కారణం ఏంటంటే క్షీణ కల్మషాః లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. ఋషీశ్వరులు క్షీణ కల్మషాః, సూక్ష్మదేహంలో ఉన్నటువంటి కల్మషాలని వాళ్ళు క్షీణింపజేసుకున్నారు. ఎవరైనా బ్రహ్మం వద్దకు పోవాలని అపేక్ష కలిగి ఉన్నటువంటి వారై ఉంటే వాళ్ళ సూక్ష్మదేహంలో చేరి ఉన్నటువంటి అనాదిగా చేరి ఉన్నటువంటి యొక్క మాలిన్యాలను కడుక్కోందే బ్రహ్మంలోనికి రానివ్వదు, బ్రహ్మములో కలిసే అవకాశాలు లేవు. అందువల్లే అక్కడ స్వామివారు మలినాంతఃకరణం శుద్ధాంతఃకరణం అనే అంశాల మీద బుద్ధి అనే పదం వాడారు. ఎందుకంటే బుద్ధి అని చెప్పినట్టు శుద్ధాంతఃకరణం, అది శుద్ధాంతఃకరణం బుద్ధి, మలినాంతఃకరణం మనస్సు. ఇట్లా శుద్ధాంతఃకరణం శుద్ధ సాత్వికంతో చేరి ఉన్నటువంటి అంతఃకరణం
అది రావాలి, అది శుద్ధం చేసుకోవాలి. ఆ శుద్ధం చేయటానికే ఈ సాధనా సంబంధమై ఉన్న అంశాన్ని మీకు 6వ అధ్యాయంగా పరమాత్మ కేటాయించాడు. దాన్ని ఆత్మ సంయమ యోగం అనే పేరు పెట్టి అక్కడి నుంచి ఇక ఆ విషయం అంతా కూడా స్వామివారు ఆరంభం చేశారు. చూడండి, సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం ఎట్లాంటిదో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం చూస్తే మీకు అర్థమవుతుంది. అది కాబట్టి ప్రకారముగా నీవు నీ యొక్క ప్రయత్నం ద్వారా సాధించాలి, అంతఃకరణ శుద్ధం చేసుకోవాలి, మాలిన్యాలు కడుక్కోవాలి అని అర్థం. అది ఎవరైనా చేయాల్సింది. ప్రయత్నాత్యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః. ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః. ప్రయత్నం ద్వారా, హంస యొక్క ఆశ్రయం ద్వారా క్షీణ కల్మష మొత్తం కడిగి వేసుకోవాలని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. కనుక బ్రహ్మం వద్దకు పోవాలన్నా, నువ్వు బ్రహ్మస్వరూపంలో చేరిపోవాలని చెప్పనన్నా, నీ సూక్ష్మదేహం మాలిన్యాలతో చేరి ఉన్నంత వరకు నువ్వు అడుగులు ముందుకు వేసే అవకాశాలు లేవు. అది అందరికీ తెలిసిన విషయమే. ధ్యానంలో కూర్చుంటే అర్థమవుతుంది ఎంత సంస్కార ప్రభావం ఉన్నదో, ఎంత అవిద్యా సంబంధ ప్రభావం ఉన్నదో అర్థమవుతుంది. ఇలాంటి సంస్కారాలు, నానా జన్మల నుంచి వచ్చే సంస్కారాలన్నింటినీ పెట్టుకుని సూక్ష్మదేహంలో బ్రహ్మం వద్దకు పోవాలని చెప్పనంటే సాధ్యపడే అంశము కాదు. ఎందుకంటే బ్రహ్మము యొక్క సమీపానికి పోవాలంటే సూక్ష్మదేహమే పోవాలి, స్థూలదేహం కాదు. ఎవరైనా స్థూలదేహం, అందరూ స్థూలదేహం కలిగి ఉన్నాం. ప్రస్తుతం అందరూ కూడా దాదాపుగా ఈ స్థూలదేహం కలిగే ఉన్నాం. స్థూలదేహం వదిలి ఎంతోమంది పోయిన వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు. ఇక రాబోయే కాలంలో స్థూలదేహాన్ని వదిలిపెట్టి మనం కూడా ప్రయాణం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎవరెవరికి ఏ పూట ఈ వడ్డనలు అనేది కూడా మనకు తెలియవు, కానీ తప్పనిసరిగా అందరికీ కూడా ఈ పిలుపులు అనేటువంటివి వస్తాయి. అందరూ తమ తమ ప్రయాణాలు కొనసాగించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క దానములో మరి చక్కగా మనస్సుని అంతర్ముఖము చేసి మనసులో ఉన్నటువంటి యొక్క మాలిన్యాలని కడిగి వేసుకునేటువంటి పని సాధకులై ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక సూక్ష్మదేహం అనేదే అది బ్రహ్మం వద్దకు ప్రయాణం చేసేటువంటి యొక్క వస్తువు. స్థూలదేహం అనేది మృత్యువు వద్దకు ప్రయాణం చేసేటువంటి యొక్క వస్తువు. మనకు స్థూలదేహంతో బ్రహ్మం వద్దకు పోలేం. అందువల్ల స్థూలదేహాన్ని ఎక్కడ విడిచిపెట్టాలి. కానీ సూక్ష్మదేహంలో ఉన్నటువంటి మాలిన్యాలు కడుక్కోవాలి. అది స్నానం మనోమల త్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ. స్కందోపనిషత్తు. అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః. స్నానం మనోమల త్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ. స్కందోపనిషత్తు. స్నానం మనోమల త్యాగం, మనసులో ఉన్నటువంటివన్నిటినీ కూడా కడిగి వేయాలి అని చెప్పని అంటారు. కనుక ఆ మనసులో దోషాలు కడిగి వేసే ప్రక్రియే మీకు 2వ అధ్యాయంలో స్వామివారు ప్రధానంగా పెట్టిన అంశము. ఆ విధముగా మనసు యొక్క మాలిన్యం కడిగినట్లయితే దాన్ని శుద్ధాంతకరణగా పరిణమిస్తుంది. కాబట్టి ఆ శుద్ధాంతకరణమగు బుద్ధియే నీకు బ్రహ్మము యొక్క సమీపానికి తీసుకుపోయేటువంటి యొక్క వస్తువు. అది మీకు స్పష్టముగా వస్తాయి. భగవత్ 2వ అధ్యాయం మీరు పరికించండి, స్వామివారి మాటలు ఇట్లాగే వస్తాయన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా కర్మయోగము చెయ్యిందే, కేవలం బుద్ధియోగం అనేటువంటి కలిగే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఈ సాధన కర్మ అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి ఈ బుద్ధి అనేటువంటి యొక్క దానికి జ్ఞానం అనేటువంటి యొక్క అంశాన్ని జోడించి, కాబట్టి జ్ఞానం ద్వారానే మోక్షం. జ్ఞాన విచారణ చేసే చాలు, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన చేసుకుంటే చాలు. ఇంకా వాళ్ళు ఎలాంటి కర్మను, ధ్యాన సంబంధ కర్మను ఆచరించాల్సిన ఆవశ్యకత లేదు. ఇది లోకములో ఏర్పడి ఉన్నటువంటి అంశం. చాలామందిలో ఉంది ఇది. పెద్ద పెద్ద గురువులు, పెద్ద పెద్ద సాధువులలో కూడా ఈ అంశమే ఉన్నది. ఎందుకంటే ఇది కేవలం ప్రాప్తించిన వస్తువు కాబట్టి ప్రాప్తింపజేసుకోవటం అని చెప్పనంటే శ్రవణం ద్వారానే సాధ్యం అవుతుందని చెప్పేసి అని. అట్లాగా జ్ఞానం చాలు, సాధనతో పని లేదు.
ఈ సాధన అనేటువంటి చాలా ఘోరముగా ఉన్నది. ఆ సాధన చేయాల్సిన అవసరం మనకేమిటి? నీవు బ్రహ్మమే కదా, బ్రహ్మము కంటే నువ్వు అన్యముగా లేవు. ఆ బ్రహ్మమే నీవై ఉన్నప్పుడు ఇంకా సాధన దేనికోసం చేయాలి? ఇలాంటివన్నీ ఎదురవుతాయి మాటలు సాధారణ లోకంలో. కాబట్టి భగవంతుడు చెప్పే మాట ఏంటంటే, అయ్యా నీకు అనేక జన్మలుగా నీలో దోషాలు ఏర్పడ్డాయి, సూక్ష్మ దేహంలో పడ్డాయి కర్మవాసనలు. కనుక ఈ బ్రహ్మం యొక్క సమీపానికి వచ్చేటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహము, స్థూల దేహం మాత్రం రాదు. స్థూల దేహం జడమైపోతుంది. సూక్ష్మదేహం మాత్రమే బ్రహ్మం వద్దకు పోయేటువంటి వస్తువుగా ఉన్నది. ఆ బ్రహ్మములు లీనమైపోతే అది బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నట్లుగా ఆ సూక్ష్మదేహం బ్రహ్మములో చేరిపోతేనే దాన్ని బ్రాహ్మీ సంబంధ స్థితి అంటారు. కనుక బ్రహ్మములో చేరిపోయేది సూక్ష్మదేహమే తప్ప స్థూల దేహం బ్రహ్మములో చేరదు. స్థూల దేహం జడమైపోతుంది. కారణదేహం అక్కడ విలీనమవుతుంది, అజ్ఞానాంశ విలీనమవుతుంది. అందువల్ల సూక్ష్మదేహం మాత్రమే బ్రహ్మములో మునకవేసి బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆస్వాదించి అది మళ్ళా బయటికి వస్తూ ఉన్నది. ఆ రావటమే ఉత్థానావస్థ అంటారు. అట్లా మహాత్ములందరూ కూడా బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొంది మళ్ళా వాళ్ళు బయటకు వస్తారు. ఇదంతా కూడా ఒక ప్రక్రియ. అది మరి ఆరోహణ అవరోహణ అని కూడా పరమాత్మ చెప్పిన మాట భగవద్గీతలో. ఆరు రుచోర్మునిర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరు రుచోహో ఎక్కగోరేవాడు కర్మ కారణం, వాడు కర్మయోగం కారణం అన్నాడు. యోగారూఢస్య స్వరూపానుభవాన్ని పొందినవాడు. శమః కారణం, వాడికి ఏమిటంటే శమం శాంతి. కాబట్టి ఎక్కగోరేవాడు ఎక్కినవాడు బ్రహ్మవేత్తలు బ్రహ్మజ్ఞానులు, ఎక్కుతున్నవాడు కర్మయోగి మనందరం. ఈ ప్రకారంగా ఈ రెండు అంశములు మనకు కనపడతాయి భగవద్గీతలో. కనుక సాధనతో ఏమిటి పని? ఘోరేమాం, ఘోరమైనటువంటి కర్మ మాకెందుకు పెడతారయ్యా? ఇక శ్రమతో కూడిన విధానము కనుక మేము కేవలం శ్రవణం చేశాము. ఈ అనాత్మ వేరు ఆత్మ వేరు అనే విషయంగా అధ్యయనం చేసుకున్నాము. మేము అనాత్మ వస్తువులం కాము, మేము కేవలం ఆత్మస్వరూపులం అనేటువంటి విషయముగా అవగాహన చేసుకున్నాము. ఇంకా మా సాధనతో పని ఏమున్నది అనేటువంటి మాట లోకంలో చాలా వరకు వ్యాప్తే ఉన్నది. చాలా సంఘాల వాళ్ళు కూడా ఈ సాధన అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి కేవలం శ్రవణం మాత్రమే అది జ్ఞాన విధానముగా అనేటువంటి విషయముగా ఉండిపోయారు. ఇట్లాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నటువంటిది ఈ భక్త లోకం ఉన్నది. కాబట్టి వీళ్ళకు ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి యొక్క భావనతోనే ఇక్కడ మనకు ఏర్పడ్డటువంటి సన్నివేశము. జాయసి చేత్ కర్మణస్తే మత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయః అవాప్నుయాం. కాబట్టి ఈ ప్రకారం చూసినట్లయితే మరి కేవలం శ్రవణ మాత్రముతో వచ్చేటువంటి జ్ఞానమే మోక్షకారకం అన్నట్లయితే చాలా వరకు ఎవరు కూడా ఇలాంటి శ్రమ చేయాల్సిన అవసరం లేదు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ మాకెందుకయ్యా? శ్రవణము మననము నిధిధ్యాసనము తత్వ పదార్థ శోధనము వాసన జయము మనో నాశనం ఇన్ని కావాలా మాకు? చక్కగా ఉపనిషత్ శ్రవణం చేశాము. ఆత్మ వేరు అనాత్మ వేరు, పంచకోశాలు వేరు ఆత్మ వేరు అనే విషయముగా అవగాహన చేసుకున్నాము, అయిపోయాయి. కాబట్టి మేము బుద్ధి యొక్క స్థాయికి వచ్చేసాం. ఇక మాకెందుకు ఈ కర్మయోగం? ఆ కర్మయోగంలో శ్వాసపై నిఘా పెట్టాలి. పెట్టిన తర్వాత స్థూలదేహం దాటాలట, శ్వాసం దాటాలట, కుండలిని తత్వం దాటాలట, సంకల్ప శక్తిని దాటాలట, మనసును దాటాలి, బుద్ధిని దాటాలి, తెలివిని దాటాలి. ఇవన్నీ ఘోరేమాం, ఇంత ఘోరముగా ఉన్న కర్మ మేము ఆచరించాలా? మాకెందుకు దిగుతాయి అంతా కూడా? కేవలం జ్ఞాన మాత్రముతోనే మాకు మోక్షం వచ్చే విధానంగా ఉన్నప్పుడు ఇది మనకి 2వ అధ్యాయంలో స్వామి చెప్పినటువంటి మాటలు ఈ రూపకంగా కొంత అర్థం చేసుకునే పరిస్థితులు లోకంలో ఉన్నాయి. గమనించుకోవాల్సిన అంశము, మీరు కూడా మనసు పెట్టి చూసుకోవాల్సిన అంశము.
ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.